హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం మాత్రమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్తున్నానండి. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలండి ఇవి. ఇప్పుడు తులారాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని చూద్దాం. అన్ని రంగాల్లో ఎలా ఉందని చూద్దాం. ఫస్ట్ ఆరోగ్య రంగం నుంచి మనం స్టార్ట్ చేసుకుందాం. ఆరోగ్య రంగం చూస్తే శుక్రగ్రహం వలన చర్మం, మూత్రపిండాల సమస్యలు అనేది మీకు కలగవచ్చు. వారంతటిలో అలసట అనేది ఉండవచ్చు. దానికి మీరేం చేయాలంటే నీరు, పండ్లు, యోగా ఇవన్నీ చేస్తే మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. గురువారం నుండి మీకు శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు విషయం చూద్దాం. డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళా భాగస్వామి లాభాధిక ఆలోచనలను ఇస్తారు. విలాస ఖర్చుల్ని కొంచెం తగ్గించుకోవాలి. కళ, డిజైన్, పెట్టుబడులు చాలా మంచివి. కుటుంబం మీకు శాంతిని మెరుగవుతుంది. మహిళా పెద్దవారు సమతుల్యతని తీసుకొస్తారు. పిల్లలు కళా ప్రతిభ చూపుతారు. కుటుంబ కార్యక్రమాలను మీకు ఆనందంపై కలుగజేస్తాయి. స్నేహితుల పరంగా చూస్తే స్నేహితులు మీ ఆకర్షణని గౌరవిస్తారు. మహిళా స్నేహితురాలు సహాయం మిమ్మల్ని కోరవచ్చు. సమూహ సమావేశాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపార విషయం చూస్తే భాగస్వామ్యులు విజయవంతులవుతారు. మహిళా భాగస్వామి కొత్త ఆలోచన ఇస్తారు మీకు. కళా వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. పని విషయం చూస్తే మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు. శాంతంగా మీరు దానికి స్పందించాలి. శుక్రవారం ప్రశంసలు అనేది మీరు పొందుతారు. రాజకీయ పరంగా చూస్తే చర్చల్లో తటస్థంగా ఉండండి. మహిళా నాయకురాలి మాటలు ప్రేరణని కలిగిస్తాయి. విద్యాపరంగా చూస్తే కళ, చట్టం, సామాజిక శాస్త్రాలు నేర్చుకోవడానికి ఇది మంచి వారం. మహిళా గురువు మార్గనిర్దేశంగా ఉంటారు. ఆధ్యాత్మికత స్వాతి నక్షత్రంలో సమతుల్యత భక్తి ఫలదాయకంగా ఉంటుంది. ధూపం వెలిగించాలి మీరు. కళల సమతుల్యత సంకేతాల ద్వారా మీకు సందేశాన్ని అందిస్తాయి. థ్యాంక్ యూ.